గతంలో సంసారం చీకట్లోనే జరిగేది. జీవితాలు వెలుగులో ఉండేవి. నేడు సంసారం వెలుగులోకి వచ్చి జీవితాలు చీకట్లో మగ్గుతున్నాయి. కప్పుకోవాల్సిన వాటిని చూపిస్తూ, చూపించాల్సిన అందమైన ముఖాన్ని కప్పేస్తున్నారు. నాడు కొందరికే మందు, విందు అలవాటు. నేడు కొందరే వీటికి దూరం. నాడు కష్టమొస్తే కుటుంబంలోని పెద్దలు ధైర్యం చెప్పేవారు. నేడు కొన్ని కుటుంబాలలో కలహాలకు పెద్దలే కారణమవుతున్నారు. నాడు తినడానికి శ్రమించి సంపాదించేవాళ్లం. నేడు కదలకుండా కూర్చుని సంపాదిస్తూ తిన్నది అరగడానికి వాకింగు శ్రమిస్తున్నాం. నాడు పండ్లు, పాలు తిని బలంగా బోలెడు మంది సంతానాన్ని కని పోషించాము. ఇప్పుడు సంసారం చేయడానికే మందులు మింగుతున్నారు. ఇంక పిల్లలెక్కడా? అందుకేగా అన్నిచోట్ల సంతాన సాఫల్య కేంద్రాలు. గతంలో అందరూ హార్డ్వేర్ ఇంజనీర్లే. మనసు మాత్రం సాఫ్ట్. ఇప్పుడు అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లే, మనసు మాత్రం హార్డ్వేర్. అప్పుడు వైద్యుడు ఇల్లిల్లు తిరిగి వైద్యం చేసేవాడు, అమృతాంజనానికే జబ్బులు తగ్గేవి. ఇప్పుడు తలకాయ నొప్పికే ఇళ్లమ్ముకునేంత ఖర్చు అవుతోంది. నాడు దొంగలు నట్టింట్లో పడి దోచుకెళ్లేవారు. నేడు దొంగలు దొరల్లాగా నెట్టింట్లో దోచేస్తున్నారు. ఒకప్పుడు చదువులేనోడు దొంగగా మారేవాడు గతిలేక. ఇప్పుడు దొంగతనాలు చేయడానికే కొత్త కోర్సులు చదువుతున్నారు సైబరు నేరగాళ్లు. అప్పుడు అప్పు చేయాలంటే తప్పు చేసినట్లు బాధపడేవాళ్లం. ఇప్పుడు క్రెడిటు కార్డు మీద అప్పుతో కొనుక్కోవడమే క్రెడిటుగా ఫీలవుతున్నాం. ఒకప్పుడు పాలు, పెరుగు అమ్మి సొమ్ము చేయలేక తాగేవాళ్లం. ఇప్పుడు రెడీమేడు చపాతీలు, పొంగలి దాంతో కూరతో సహా కొనుక్కొచ్చుకుని తింటున్నాం. చైనా నుండి ఒకనాడు పింగాణీ వస్తువులొచ్చేవి. నేడు తినే కంచం నుంచి దాంట్లోకి ప్లాస్టిక్ బియ్యంతో సహా అక్కడినుంచే. ఇది మనం సాధించిన పురోగత, లేక మనకు మనం తెచ్చుకున్న అధోగత? ఈ పోస్ట్కి మనకి సంబంధం ఏంటిలే అనుకోకు. ఇలా ఉన్న వాళ్ల మధ్యలోనే కదా మనం బతుకుతోంది. కాస్త ఆలోచించండి మీ మంచికే. ప్లీజ్ ఫార్వర్డ్ టు అదర్స్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి.